హ్యాపీ సండే ఆల్. ఇవాళ సండే మీ ఇంట్లో స్పెషల్ ఏంటో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. పొద్దుటే నేను బ్రేక్ఫాస్ట్ అయితే గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నాను. డైట్లో ఉన్న వాళ్ళకైతే చాలా మంచి ఫుడ్ అనమాట అది. కానీ చాలా మందికి ఆ ఉప్మా అంటే అస్సలు ఇష్టం ఉండదు. నాకైతే అస్సలు ఇష్టం ఉండేది కాదు, కానీ మొన్నటి నుంచి బాగా ఇష్టంగా తింటున్నా. ఎప్పుడైనా గోధుమ రవ్వని ఫస్ట్ అయితే వేయించుకోవాలి. నేను ఇప్పుడు వేయించుకోలేదు కదా అనేసి డైరెక్ట్గా తాలింపులో వేసేసి ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఎసురు పోసాను. కొంతమంది అయితే ఫస్ట్లోనే ఈ రవ్వని వేయించుకున్న తర్వాత తాలింపు పెట్టేసుకుంటారు. నేనేంటంటే మర్చిపోయాను, అందుకే ఇప్పుడు ఇలా చేసుకున్నాను. ఇలా చేసుకున్నా పర్లేదండి, ఉప్మా అనేది పొడి పొడిగా మంచిగా ఉంటుంది. ఇవాళ సండే, రేపు మండే. తలుచుకుంటేనే భయంగా ఉంది, ఎందుకంటే రేపటి నుంచి పిల్లల్ని స్కూల్కి పంపించాలి. అబ్బా, పొద్దుటే లేచి వాళ్ళకి టిఫిన్ బాక్స్లు, క్యారేజ్లు ఇవన్నీ పెట్టేసి పంపించడం, వాళ్ళని అసలుకే రెడీ చేయాలంటే తల ప్రాణం తోక్కొచ్చేసిద్ది. మీకు ఒకటి చెప్పనా, మా పిల్లలు స్కూల్కి పంపించాలంటే వాళ్ళకంటే నేనే ఎక్కువగా ఫీల్ అయిపోతున్నాను. బాగా ఏడుపు వచ్చేస్తుంది. ఒకటి ఆలోచించుకుంటే బాగా బాధ అనిపిస్తుంది. రేపటి నుంచి వాళ్ళు నాతో కంటే స్కూల్లోనే ఎక్కువగా ఉంటారు. ఎప్పుడో మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తారు, మళ్ళీ ట్యూషన్కి పంపించాలి, నాతో టైం స్పెండ్ చేయరు వాళ్ళు అనేసి అలా బాధ అనిపిస్తుంది. ఇంతకు ముందు ఏమోలే కానీ ఈ సమ్మర్ హాలిడేస్లో మా పిల్లలు నాకు చాలా కనెక్ట్ అయిపోయారు. వాళ్ళు నాకు ఫ్రెండ్స్ లాగా అనమాట. ఈ స్కూల్స్ వల్ల నేను పిల్లల్ని చాలా మిస్ అవుతా, కానీ పంపించుకుంటే ఎలా చెప్పండి. వీడియోకి అయితే లైక్ చేసేయండి. బాయ్ ఫ్రెండ్స్.